హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వైజాగ్ జూకి వెళ్తున్నాం. మనం వీడవడం ఎంత ఎండలో జూకి వెళ్తున్నాడు అనుకోకండి. చాలా ప్లేసెస్ చూసి వైజాగ్లో సరే ఒకసారి జూకి వెళ్దాం, ఎలా ఉందో సమ్మర్లో జంతువులు ఎలా ఉన్నాయో చూద్దాం. మనకైతే ఇంత చెమటలు పడుతున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఎలా ఉందో అని వెళ్ళాను. ఫస్ట్ నేను బీచ్ సాగర్ నగర్ గేట్ నుంచి వెళ్ళగానే ఫస్ట్ మొసలి ఎదురైంది. ఇక్కడైతే చాలా మొసళ్ళు ఉన్నాయి. మరి అవి మ్యాక్సిమం నీటిలోనే ఉంటాయి అనుకున్నాను, బట్ బయట ఎలా ఉన్నాయో తెలీదు. తర్వాత తాబేళ్ళు అయితే ఇంక అసలు కదలకుండా, తాబేళ్ళు ఉడుము కదలకుండా అలా ఉండిపోయి ఓ పక్కన. ఇంక మన టైగర్ అయితే నార్మల్ రోమింగ్ కాదు అది, దానికి ఎంత ఆకలేస్తుందో మరి. జూ అంతా తిరుగుతానే ఉంది, అటు ఇటు జనాలు గోల. హిప్పోగాడైతే నీటిలో పూర్తిగా మునిగిపోయి ఊపిరి పీల్చుకోవడానికి మాత్రం ముక్కు బయటకి ఎక్కడ పెట్టు. ఇంకా బేర్స్ అయితే మాత్రం ఆకలి అనుకుంటా, అది ఎండకి పిచ్చెక్కిపోయి దగ్గర తిరుగుతూనే ఉంది. దాని చుట్టూ చాలా జాలేసింది. తర్వాత వల్ఫ్స్ ఇది వచ్చి దుప్పి ఫ్రెండ్స్. అండ్ దీని గుంపు అంతా ఒక దగ్గర ఉంటే ఇది మాత్రం ఒక పక్కకు వచ్చి చక్కగా నీట్గా గడ్డి వేసుకుంటుంది. బర్డ్స్, ప్యారెట్స్, మకౌస్, లవ్ బర్డ్స్. ఊసరగల్లు మాత్రం మామూలుగా లేదు, చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతుంది. చూసారు కదా, చిరుతపులు బయటగా రాలేదు ఫ్రెండ్స్. అయినా ఇంకా మంకీస్ అంటారు, వాటికి ఒక షెల్టర్ ఉంది. ఇంకా అవేం చేస్తారు, మనుషుల్లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆడుకుంటున్నాయి, ఎంత వేస్తున్నాయి. చిన్న మంకీస్ ఉన్నాయి, చాలా ఇష్టం. ఫుడ్ ఏదైనా వేస్తే దగ్గర అందుకుంటున్నాయి. రైనోసరస్ అయితే మరి మామూలుగా దాని చుట్టూతా ఫ్లమింగోస్ ఉన్నాయి. బీమిక్స్ అటు ఇటు కొదులుతున్నాడు. ఏనుగులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వెనకాల ఉన్నోడు చూసారా, ఆడుకుంటున్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. ఎవరు ఆఫీసర్స్ వచ్చినాడు ఫుడ్ వేస్తుంటే ఇంకా రెండు రెడీ అయిపోయి ఫుడ్ తిన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడి మరి తిన్నాయి. వాటికి ఎలాగుందో తెలియదు కానీ బాబోయ్, ఎండకి సగం చూసి తిరిగేసరికి ముత్తాతలు కనిపించారు. ఆల్మోస్ట్ మనకే ఎలా ఉంది, ఇవి ఇంత ప్రిపేర్ చేసుకొని అసలు ఎలా ఉన్నాయి ఎండలో అర్థం కావట్లేదు. చాలా భయం వేసింది. మన జీవితం తీసుకొచ్చారు, ఇంతకుముందు ఉండేది కాదు. నెమళ్ళు అయితే జనాలు మేము మా కోసం